హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఆర్కేవి. సో ఈరోజు ఈ వ్లాగ్లో మనం మార్నింగ్ రొటీన్ అండి, అది బాబుతో 2 years ఓల్డ్ బాబుతో మార్నింగ్ రొటీన్ విత్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ ఆఫీస్ వర్క్. సో ఇది ఈ వ్లాగ్లో చూస్తారు మీరు. ఫస్ట్ వచ్చేసి లేవగానే సూర్య నమస్కారం చేస్తానండి, ఒక 5 sets అలా. ఇది రెగ్యులర్గా అంటే వీక్లీ 5-6 times అయితే కంపల్సరీ చేస్తాను. తర్వాత మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి ఎవ్రీడే. నేను లేవగానే బాబు కూడా లేస్తాడండి మ్యాక్సిమం, చూసారు కదా. సో ఇలా ఒక 5 times సూర్య నమస్కారం చేస్తాను. తర్వాత కొద్దిసేపు ఒక 5 to 10 minutes అలా ధ్యానం చేసుకుంటానండి. చూడండి, ఈరోజు షూట్ చేస్తున్నాను కదా, బాబు వచ్చి కెమెరాకి అడ్డంగా పడుకొని కింద పడుకొని చూస్తున్నాడు. అంతే, ఇంకా చిన్నపిల్లలు ఉంటే అలాగే ఉంటుంది కదా, ఏది కాన్సన్ట్రేటెడ్గా చెయ్యలేం మనం. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను చేయడానికి, ఎందుకంటే చాలా స్ట్రెస్ అవుతుంది నాకు, ఆఫీస్ వర్క్, ఇంటి వర్క్, బాబుతో అన్నిటితో. సో అందుకని నా కోసం నేను కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం ఈ మధ్య. ఇదివరకు బయటికి వెళ్ళేవాళ్ళం సమ్మర్లో అలా వాకింగ్కి. నేను చేసేది తక్కువ, వాడు చేసేది ఎక్కువ ఉంది. సో దాని తర్వాత కొద్దిసేపు ఇలా కొన్ని ఎక్సర్సైజెస్ అలా చేస్తాను. చేసిన తర్వాత ఎవ్రీడే లైక్ చూడండి, మాట్లాడుతున్నాను, ఏదేదో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు అది. సో మార్నింగే కాబట్టి మనం ఏమీ అనలేము వాళ్ళని. మార్నింగ్ ఎంతైనా కిడ్స్తో హ్యాపీగా ఉండాలి. మనం మార్నింగ్ లేవగానే వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైక్ డే అంతా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మార్నింగ్ లేవగానే మనం చిరాకు పడ్డాం అనుకోండి, వాళ్ళు కూడా ఆ రోజంతా క్రాంకీ అని ఉంటారు. సో అందుకని మ్యాక్సిమం మార్నింగ్ వాళ్ళని ప్యాంపర్ చేస్తూ లేపాలి, ప్యాంపరింగ్ చేయాలి కొద్దిసేపు లేచిన తర్వాత. సో దట్ దే విల్ బీ హ్యాపీ, వీ విల్ బీ హ్యాపీ హోల్ డే. లేకపోతే మనకుంటుంది ఇంకా డే అంతా. సో కొన్ని స్ట్రెచెస్ అలా చేసిన తర్వాత నన్ను ఇమిటేట్ చేస్తున్నాను మా విద్దు. మ్యాక్సిమం మన కోసం మనం ఒక 10 to 20 minutes అలా స్పెండ్ చేసుకోవాలండి పర్ డే. సో దట్ మనం హెల్తీగా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకుంటాము. సో అలాగే నేను కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాను. అంటే ఇదివరకు మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది అనమాట. కొన్ని రోజులు చేస్తాను, మళ్ళీ కొన్ని రోజులు మానేస్తా, మళ్ళీ కొన్ని రోజులు చేస్తాను, కొన్ని రోజులు మానేస్తా, అలా ఉంటుంది. సో అలా కాకుండా రెగ్యులర్గా చెయ్యాలి. సో నేను ఎప్పుడూ మార్నింగ్ రొటీన్ అంటే ఒకేలాగా ఉండదు కదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. పిల్లల టైమింగ్ బట్టి, వాళ్ళు లేసే దాన్ని బట్టి. సో మార్నింగ్ అయితే ట్రై చేస్తాను నేను. సో ఇలా మ్యాక్సిమం లేవగానే కొంచెం సేపు చేస్తే బాగుంటుంది, డే అంతా యాక్టివ్గా ఉండొచ్చు. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు. జై శ్రీకృష్ణ చెప్పునానా అంటే జై శ్రీకృష్ణ చెప్తున్నాడు. జై శ్రీరామ్. ఇక్కడ చూడండి, నీ జుట్టేది అంటే గుండు, నీ జుట్టేది అని అంటే ఎవరికి ఇచ్చావు అని అంటే జేజేకి ఇచ్చాను అని చెప్తున్నాడు.
సో అది ఫోన్ పెట్టాను కదా, సో ఊరికే ఫోన్ దగ్గరికి వచ్చి చూసుకుంటూ అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. సో అది అయిపోయిన తర్వాత కొద్దిసేపు స్కిప్పింగ్ చేస్తాను. ఇదివరకు బాగా చేసేదానండి, ఆపకుండా అంటే మధ్యలో ఆగుతూ ఒక 500,000 వరకు కూడా చేసేదాన్ని. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా, బిఫోర్ ఇది వరకు అప్పుడప్పుడు చేసేదాన్ని. తర్వాత మానేశాను, మళ్ళీ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చేస్తున్నాను. ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేశాను. సో చూడండి, ఆడుతుంటే మధ్యలో ఎలా వస్తున్నాడు. షార్ట్ ఇప్పేసి వచ్చాడు, మళ్ళీ వెళ్ళి షార్ట్ వేసి వచ్చాను, మళ్ళీ వచ్చాడు. ఇలా డిస్టర్బ్ చేస్తుంటే చేయాలనిపించదు, కానీ చేయాలి తప్పదు కదా. చూడండి ఎన్నిసార్లు వచ్చాడు, 3 times వచ్చాడు. ప్లీజ్ ఆగుననా ఉండు అని అంటే అప్పుడు ఆగాడు, మళ్ళీ వస్తాడు. నేను అనుకుంటూ వస్తున్నాడు. నా తర్వాత నువ్వు అని చెప్పాను, ఓకే అనుకుంటూ వెళ్ళాడు. సో ఇప్పుడు వచ్చేసి దీని తర్వాత పైకి వెళ్తున్నామండి. కొంచెం వెదర్ కూల్గా ఉంది, నైట్ వర్షం పడింది కదా, అది ఇంకా మార్నింగ్ పడింది వర్షం, మార్నింగ్ పడింది కదా, కొంచెం కూల్గా ఉంటుంది కదా అని వెళ్తున్నాము. యాక్చువల్లీ నేను మార్నింగ్ లేవగానే వెళ్ళానండి పైకి, కూల్గా ఉంటుంది కదా. యాక్చువల్లీ నైట్ బట్టలు వేసి ఉండే పైన, బట్టలు లోపలికి వేయకుండా బయటికి వేసారు, మా హస్బెండ్ వేసారు. నైట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి మీటింగ్కి 11:30 అట్లా అయిపోయింది. నేను అప్పుడే బట్టలు నానబెట్టాను, రాగానే మిషన్లో వేసి ఇస్తే 12 అయిందిగా, వద్దులే నువ్వు ఇంట్లో నుండు నేను వేసి వస్తానే, వేసి బయట వేసి వచ్చారు. వర్షం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మార్నింగ్ లేచేసరికి అన్నీ నానిపోయినాయి, అందుకే వెళ్ళాను లేవగానే పైకి. నానిపోయే సరే ఇలాగ ఎండ వస్తుంది కదా, ఉండని అయిన తర్వాత తీసుకోవచ్చులే అని చెప్పి అన్ని చెట్లను ఒకసారి, మనకి ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, వీటిని చూస్తాను ఒకసారి. చూసి కొన్ని ఇక్కడ మనకి చిన్న గడ్డి వస్తుంది కదండి, అలాంటిదంతా తీసేస్తాను వర్షం పడినప్పుడు, ఈజీగా వస్తుంది కదా. అండ్ ఇక్కడ జామ ఆకులు కూడా కొన్ని ఎండిపోయినట్టు అయిపోయాయి, అవి కూడా తీసేసాను. ఇది మరి ఏ మొక్కో తెలియదండి, లెమనా లేకపోతే మొసంబియా అర్థం కావట్లేదు. అది దానంతలో అదే మొలిసింది. అది మేము కంపోస్ట్ అది రెడీ చేస్తాం కదా, అలాంటప్పుడు ఏమైనా గింజలు ఉంటే అవే వచ్చేస్తాయి మొక్కలు. చాలా మటుకు అవి వాటంతటా వచ్చినాయి ఉన్నాయండి. ఇది ఒకటి జామ మొక్క మేము బయట కొనుక్కొచ్చాము. మ్యాక్సిమం అలా కంపోస్ట్లో నుంచి వచ్చినవి ఉంటాయి. సో మార్నింగ్ చాలా బాగుందండి వెదర్. అంత మార్నింగ్ ఏం కాదు, ఐ థింక్ 8 అవుతున్నట్టుంది, మార్నింగ్ ఏం కాదు. సో చుట్టూ బాగుంటుంది చాలా. కాకపోతే నేను ఎక్కువగా రాను పైకి, ఎప్పుడన్నా తులసమ్మకి దీపం పెట్టడానికి, అట్లా వాటర్ పోయడానికి వచ్చి వెళ్తూ ఉంటాను. కూల్గా ఉన్నప్పుడు, వర్షం పడినప్పుడు వస్తాను. అంటే వచ్చేంత టైం ఉండదండి, మార్నింగ్ బిజీగా ఉంటుంది కదా. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అలా ఒకసారి రావాలనుకుంటాను, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎవ్రీడే ఒక 2 సార్లు పైకి రావడానికి, ఎందుకంటే కొంచెం వాకింగ్ అలా అయినట్టుంటుంది అని చెప్పి. చూడండి మందార, వర్షం పడితే భలే అందం వస్తుందండి మొక్కలకి. చాలా పూసాయి పువ్వులు, అదే మొన్న పూసినాయి అనుకుంటాను పువ్వులు, పూసి అవి రాలిపోయాయండి. మొన్న చూడలేదు, చూసాం కానీ చెట్టుకు చాలా ఉండే, బాగుంది కదా అందంగా అని చెప్పి అట్లాగే ఉంచేసినాం. కొన్ని దేవుడికి పెట్టాము, చాలా పూసినాయి ఆ రోజు. సో చూసారు కదా, చాలా బాగుంటుంది, భలే ఉంటాయి కదా కలరు, చాలా అందంగా ఉంటాయి. మా దాంట్లో ప్రతి ఒక్క కుండీలో తులసి మొక్క
దానంతటా అదే మొలుస్తుందండి. అంటే గింజలు అవి ఉంటాయి కదా, గింజలు అవి పడి మొలుస్తున్నాయి. సో మళ్ళీ ఇంట్లోకి వచ్చేసాము. యాక్చువల్ ఏమైందంటే మార్నింగ్ వెళ్ళాను కదా, వెళ్ళగానే నాకు విద్దు ఏడుపు వినిపించింది పైకి. పరుగు ఎత్తుకొని వచ్చాను. వచ్చేసరికి ఏడుస్తున్నాడు, ఇంట్లో ఎవరు లేరు కదా. సో యాక్చువల్గా అయితే నేను కోల్గేట్ అది అలాంటివి ఏం యూజ్ చెయ్యను. ఇది టూత్ పౌడర్ తీసుకుంటాను నేను. కానీ ఏమైందంటే అది అయిపోయింది, నాకు ఎప్పుడూ కుదరట్లేదు. వాళ్ళేమో సండే స్టాల్స్ మంత్లీ వన్సే అలా పెడుతున్నారు, ఆ రోజే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అసలు కుదరట్లేదు తెచ్చుకోవడానికి. ఇక్కడ పద్మా గారని గోశాల ఉందండి మనకి జగిత్యాలలో. తనే ప్రొడక్ట్స్ కూడా న్యాచురల్వి రెడీ చేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇదివరకు నేను అది తెప్పించుకున్నప్పుడు ఆన్లైన్లో కొరియర్ త్రూ తెప్పించుకున్నాను చాలా. కానీ ఇప్పుడు తను ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లోనే వాళ్ళ ఇంటి దగ్గరలో ఎవ్రీ సేల్ పెడుతున్నారు సండే మంత్లీ వన్స్. అప్పుడు నాకు కుదరట్లేదు వెళ్ళడానికి. ఇక్కడ గిన్నెలు చాలా ఉన్నాయి కదా, మా హస్బెండ్ వచ్చేసి నేను దోమతానులే, నువ్వు చేయి నొప్పి ఉంది కదా, నేను వచ్చాక దోమతానని చెప్పి అక్కడ ఒక పేపర్ మీద రాసి పెట్టి వెళ్ళారనమాట. నా చేయి చూపించాను కదా, అది కాల్షియం డెఫిషియన్సీ అండి. దానివల్ల చెయ్యి అసలు ఒక వాటర్ గ్లాస్ తీయడానికి కూడా రావట్లేదు, మోయడానికి అట్లా అవుతుంది. సో గిన్నెలు తోమేస్తే ఇంకా ఒక 1 వీక్ వరకు మా నొప్పి పోవట్లేదు. అట్లా అని నేను చేస్తానులే అని చెప్పారు, కానీ మళ్ళీ లాస్ట్కి తను వచ్చి ఏం చేస్తారులే అని చెప్పి మళ్ళీ నేనే చేసుకున్నాను అవన్నీ. తర్వాత ఇల్లు ఊడ్చుకొని, యాక్చువల్గా ఈరోజు లేట్ అయిందండి కొంచెం, ఆ ఫోన్ అటు ఇటు షూటింగ్ చేయడం వల్ల. లేకపోతే ఈ లోపు స్నానాలు కూడా అయిపోతాయి. సో ఇలా ఉంటుంది మార్నింగ్ రొటీన్ బాబుతో. బ్రష్ చేశాడు కదా ఇందాక, అసలు ఆ బ్రష్ను రుద్ది కింద రుద్ది పెట్టాడండి. అలా ఉంటుంది. నార్మల్గా అయితే నేనే చేయించి ఇంకా చూడండి. ఇప్పుడు ఇది ఫస్ట్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను, పైకి వెళ్ళాను కదా, అప్పుడు ఒకటే పూసింది గుండు మళ్ళీ. మా బాబు గుండుకి మళ్ళీ గుండు మళ్ళీ సెట్ అయిపోయింది బాగా. సో బాబుకి పాలు పోసాను, నేనేమో జీరా టీ పెట్టుకున్నాను. యాక్చువల్లీ బాదం పౌడర్ అయిపోయిందండి ఇంట్లో, బాబు కోసం చేసింది. సో అందుకే అది బాలామృతం, మనకి అంగన్వాడీస్లో ఇస్తారు కదా బాలామృతం, అది యూజ్ చేస్తాను నేను. పాలలో కలిపిస్తాను. నార్మల్గా అయితే బాదం పౌడర్ కలిపిస్తాను పాలల్లో. చూడండి, పాపం తిన్నాడు. కానీ మళ్ళీ నేను ఏం చేశానంటే తిన్నాక ఒక 1/2 hour అయినాక సీతాఫలం ఉండేదండి ఇంట్లో, అది తినమని చెప్పి ఒక్కటి ఇట్లా గింజలేంది ఒకటి పెట్టాను. అది వాడికి మొత్తం వామిటింగ్ సెన్సేషన్ వచ్చి మొత్తం కక్కేసుకున్నాడు. సో అందుకే వాళ్ళు వద్దన్నవి మనం పెట్టొద్దండి. వద్దన్నప్పుడు పెట్టామనుకోండి, ఆ ఉన్నది కాస్త బయటకు వచ్చేస్తుంది. ఆ రోజైతే నేను ఎంత ఫీల్ అయ్యానో అసలు. బెడ్ షీట్ మొత్తం తడిచిపోయిందండి, అంత వామిటింగ్ చేసేసుకున్నాడు. అంతగానం తినిపించిన తర్వాత ఎట్లా చాలా గిల్టీగా అనిపించింది. ఎందుకు పెట్టానా, ఒక్క దానికోసం ఈ కడుపులో ఉందంతా వచ్చేసింది అని ఆ రోజు. తర్వాత మళ్ళీ వెంటనే దోశ అది వేసి తినిపించేసాను. చూడండి, వద్దంటున్నాడు కదా, వాళ్ళు వద్దన్నప్పుడు ఇంకా పెట్టొద్దండి. ఎందుకంటే వాళ్ళకి అలా అయిపోతుంది కదా సెన్సేషన్. వద్దన్నప్పుడు పెట్టామనుకోండి ఫోర్స్తో, మొత్తం వామిటింగ్ చేసేసుకుంటారు. కడుక్కోలేను. చూసారు కదండి, ఇలా ఉంటుంది మా మార్నింగ్ రొటీన్ విత్ 2 years old కిడ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండి. చూసారా అది తాగానే ఎలా పడుకున్నాడో. చూడండి, ఇంకా రిమోట్ ఇచ్చి టీవీ పెట్టు, మా అమ్మ చూడాలి పెట్టమంటున్నాడు. ఇదేమైనా పద్ధతేనా? మా అమ్మ పెట్టు. చిన్నపిల్లలు ఎక్కడైనా టీవీ చూస్తారా? తప్పదండి, వర్కింగ్ మామ్స్కి ఎంగేజ్ చేయాలని ఉంటుంది అదర్ యాక్టివిటీస్తోనే. కానీ చాలా టైం లేక అసలు స్క్రీన్ టైం ఇవ్వాల్సి వస్తుంది. స్క్రీన్ టైం ఇవ్వకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. అన్ని బొమ్మలు చూడండి, కానీ తప్పట్లేదండి. ఏ బొమ్మలు
ఈ బొమ్మలు అప్పటికి ఇంకా ఆఫ్టర్నూన్ మా అమ్మ వాళ్ళ ఇంటికి బొమ్మలు. పంపిస్తాను నేను మ్యాక్సిమం వీక్లీ 3-4 టైమ్స్. నీకేం కావాలి? ఇక్కడ పిల్లలు ఉంటారండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, సో వాళ్ళతో ఆడుకుంటాడు కదా అని చెప్పి పంపిస్తాను ఏ afternoon బొమ్మ? time లో ఒక 3-4 అవర్స్. ఇక్కడ ఎవరు ఉండరండి పిల్లలు. ఉన్నా నా వర్క్లో ఉంటాను కాబట్టి మళ్ళీ అక్కడ వాడేం చేస్తున్నాడో అనే టెన్షన్ ఉంటుంది పిల్లలతో. పక్కన బిల్డింగ్స్లో కానీ పంపించను ఎవరి దగ్గరికి, ఎందుకంటే మళ్ళీ ఈ రోజులలో ఎవరు నమ్మేటట్టు లేదు కదండి. టీవీ పెట్టాను, టీవీ పెట్టిన తర్వాత ఇది వద్దు అది కావాలి, అది వద్దు ఇది కావాలి, ఇంకా బాలే ఈ బొమ్మ బాలే ఆ బొమ్మ బాలే అని చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇదండి మా మార్నింగ్ రొటీను. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.